అయితే ఆఫీస్ నుంచి వేగంగా వచ్చేసరికి వేదవతి అయితే అడుగుతూ ఉంటుంది. 2 వాంతులయ్యాయి. అందుకే ఆఫీస్ నుంచి వచ్చేసాను. లీవ్ అడిగేసి వచ్చేసాను పర్మిషన్‌తో అనేది అంటూ ఉంటుంది నర్మద. ఆ మాటలకి ఏంటి వాంతులయ్యాయా? నీరసంగా కూడా ఉంది కదా! అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవును అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. కళ్ళు తిరిగినట్లుగా వికారంగా కూడా ఉంది కదా! అని అంటూ ఉంటుంది. అవునత్తయ్య ఇవన్నీ మీరెలా చెప్తున్నారు అని అంటూ ఉంటుంది. నాకు తెలుసులే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏదైనా తినాలనిపిస్తుంది కానీ తినాలి ఆకలేస్తుంది కానీ తినాలనిపించట్లేదు కదా! తినాలనుకుంటున్నావు కానీ తినలేకపోతున్నావు కదా! అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవునత్తయ్య ఇవన్నీ మీకెలా తెలుసు? డాక్టర్‌లా అన్నీ చెప్పేస్తున్నారు అని అనేసరికి ఎక్స్‌పీరియన్స్ కదా! అబ్బో! ఎంత మంచి పనయింది అని చెప్పేసి వేదవతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అయినా ఎంత దీనిగా నువ్వు నాకు ఇంతవరకు చెప్పకపోవడం ఏంటి అని చెప్పేసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇదంతా నాకు బాగా ఫుల్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి నేనైతే వేగంగా కనిపెట్టేసాను తెలుసా? అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. నీకు అని చెప్పేసి నువ్వు అయినా నిల్చున్నావేంటి పద పద కూర్చో కూర్చో అని వేదవతి అయితే నర్మదాని దగ్గరుండి తీసుకొని వెళ్ళి కూర్చోబెడుతూ ఉంటుంది. అలా కూర్చోబెడుతూ నువ్వు ఈరోజు నుంచి ఫుల్లుగా రెస్ట్ తీసుకోవాలి. ఏ పని చేయకూడదు. నీకు ఏది కావాలంటే అది నన్ను అడుగు. ఆగాగు అని చెప్పేసి మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఏంటి అత్తయ్య ఇంత కంగారు పడుతున్నారు అని చెప్పేసి అంటూ నీళ్ళైతే తెస్తూ ఉంటుంది. అలా నీళ్ళు తాగిస్తూ ఉంటుంది నర్మదాకి. నెమ్మదిగా తాగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఏంటి ఇందాక అత్తయ్య నేను మాట్లాడతాను బోరుగా ఉంది అని అంటే వద్దు అని ఇదయ్యారు. ఇప్పుడు నర్మదా వచ్చే వరకు ఎగిరెగిరి పడిపోతున్నారు నర్మదాతో. అంతేలే అని చెప్పేసి చాలా చిరాకు పడుతూ ఉంటుంది శ్రీవల్లి. ఇక నెమ్మదిగా తాగు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎందుకు మీరు ఇంత హడావిడి చేస్తున్నారు అని వేదవతిని నర్మదా అడిగేసరికి ఇంకేంటి నెల తప్పావు కదా అందుకే అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి. ఇక శ్రీవల్లి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక నర్మదా అయితే నెల తప్పడం సంవత్సరం తప్పడం ఓకే. కానీ మాకు ఆ తంతు మీరు ఎప్పుడు చేపించారు? నేను నెల తప్పడానికి అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. అలా అనేసరికి శ్రీవల్లి కూడా అవును కదా అనేది ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వేదవతి అయితే అవునా అని చెప్పేసి అయితే క్వశ్చన్ మార్క్ ఫేస్‌తో అలా ఉండిపోతుంది.